Are you ready? So I want to teach about the presence of God, where our hearts find rest. దేవుని సన్నిధిలో మన హృదయము నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుందండి? నెమ్మది. అందరూ చెప్పండి, నెమ్మది. సో దేవుని సన్నిధిలో మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన హృదయంలో నెమ్మది. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఊరకుండుడి, ఆ ఒక్క మాట సరిపోతుంది. ఊరకుండుడి, నేనే దేవుడినని. మనం ఇంకా ఎక్కువ పాటలు పాడక మునుపు, మనం ఇంకా ఎక్కువ ఆరాధన చేయక మునుపు, మనం ఇంకా ఎక్కువ చేతులు బలంగా లేపక మునుపు, I want to pause for a second and I want to say, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకుని అనేటువంటి మాట మన దేవుడు చెప్పాడు. ఆ యొక్క అలజడిలో మనకేమైనా ఆందోళన కలిగితే మనం ఊరకుండం. అయ్యో బాబోయ్ పాస్టర్ గారు, మీకు తెలియదండి, నాకు వచ్చే బాధ కానీ మీకు వచ్చినట్లయితే మీరు అస్సలు ఊరకుండా ఉండరండి. అమ్మా, నాకు బాధ కూడా అలా అనిపిస్తుందమ్మా, నాకు కూడా అది అనిపిస్తుంది. నాకు వచ్చిన బాధ కానీ మీకు వచ్చి ఉంటే అనిపిస్తుంది. ఎవరి బాధ వాళ్ళదే. కానీ విషయం ఏంటంటే, సొల్యూషన్ ఒకటే. ఆమేన్. బాధ ఏదైనా, బాధ ఎవరికైనా, సమస్యకు పరిష్కారం ఒకటే. ఫస్ట్ చెప్పండి, ఊరకుండుడి. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, తెలుగు అర్థం కాదు, వాళ్ళకి చెప్తాను, బీ. హల్లెలూయా. మన కంగారు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండు. ఎందుకు? ఆ సైలెన్స్లోనే దేవుడు కనబడతాడు. హల్లెలూయా. You know, when everything starts crumbling down, ఏం చేస్తాం? బీ సైలెంట్, బీ సైలెంట్. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ. ఆమేన్. దేవుడు మన యొక్క గృహాల్లో ఉన్నాడు, మన గృహాల్లో ఉన్నాడు, మన యొక్క ప్రతి గదిలో ఉన్నాడు. ఎప్పుడైనా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా ఆపేస్తాం. మనం ఏదో చాలా హడావిడిలో ఉంటాం. మేబీ అప్పుడే బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకుంటాం, లేదా అప్పుడే చక్కగా టీ పెట్టుకొని సోఫా మీద కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకుంటాం, లేకపోతే అప్పుడే గొడవ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం నీ భార్యతో. గెస్ట్ వస్తారు, కాలింగ్ మీద కొడతారు, టంగ్ ఆగిపోద్ది. ఏమవుద్ది? అందరూ చెప్పండి, ఆగిపో అని చెప్పు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఉన్నాయన్నీ ఆపేసి మనము లేచి నిలబడి మన యొక్క కాన్వర్జేషన్స్ ఆపేస్తాము. మనకు ఉండేటువంటి అటెన్షన్ అంతా కూడా ఆ గెస్ట్కి ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఎందుకంటే అదే గౌరవం, అదే మర్యాద. గనుక ఈ యొక్క అటెన్షన్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఉండేటువంటి గెస్ట్ ఎవరో తెలుసా? మన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను కొన్ని పాయింట్లు చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన సన్నిధి గురించి. ఆయన సన్నిధి, అందరూ చెప్పండి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి గురించి మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధి కొరకు ఆశపడే హృదయం. దేవుని సన్నిధి కొరకు ఆశపడే హృదయము. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో చెప్తుంది, దుప్పి నీటి వాగుల కొరకు, ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము. అటువంటి ఆశ ఉండాలి మనకి. సాధారణమైన ఆశ కాదు. ఏమంటే దుప్పి నీటి వాగుల కొరకు దాహం వేస్తూ ఉంటుంది. దాహం, ఇప్పుడు నాకు దాహం వేస్తే ఎక్కడున్నా సరే బాటిల్ కోసం వెళ్ళిపోతాను. అర్థమైందా? అంటే ఇది ఎక్కడున్నా మీరు అక్కడ మూలను పెట్టినా దీన్ని వెతుక్కుంటాను. ఎందుకు? దాహం అలాంటిది. అంటే అటువంటి దాహము మనం దేవుని సన్నిధి కొరకు కలిగి ఉండాలి. హల్లెలూయా. తీరిగ్గా ఉంటే చూద్దాంలే కాదు. నాకు తెలిసి చాలామంది ఈరోజు ఆఫీస్ ముందుగా ముగించుకోకుండా
మామూలుగా మన మేనేజర్తో మాట్లాడి మేనేజర్ గారు ఇలా కొంచెం మాకు మీటింగ్ ఉందండి అంటే ఆయన ఎందుకు వదులుతాడు. లేదు అసలు అవదండి, ముందు ఎర్లీ లాగిన్ చేస్తానండి, లేకపోతే రేపు ఇంకొక గంట ఎక్స్ట్రా చేస్తానండి అంటే అవుతుంది. మనం ఏం చేస్తామంటే మన తీరుబడికలో, మన సౌకర్యంలో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నాడు. అంటే ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ and I'm thirsty for it. I want it now. దేవా నీ సన్నిధి నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు ఇక్కడ కావాలి. ఎందుకు నాకు అంత దప్పిక కలిగి ఉన్నాను నీ సన్నిధి కొరకు. నీ సన్నిధి కొరకు నేను అంత దప్పిక కలిగి ఉన్నాను. మనకు ఆయన సన్నిధి ఒక విలువ అర్థం కావాలంటే మనందరికి బాగా అలవాటైనటువంటి ఒకటి అర్థం అవ్వాలి. ఏంటిదంటే పవర్ కట్. పవర్ కట్ ఏంటండి? కరెంటు పోతే కానీ కరెంటు విలువ తెలీదు, అంతే కదా? లేకపోతే కరెంట్ని మనం అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. కరెంట్ ఒకవేళ ఫ్యాన్ అయ్యి, ఇంకా ఒక ఏసీ అయ్యి, కిచెన్లో చికెన్ వండుతున్నాను, గరం మసాలా లేదు చేసే, మిక్సీ ఉంది, కరెంట్. పాటలు పెడదాం, ఇంటర్నెట్లో యూట్యూబ్లో పెట్టు, కరెంటు. ఫోన్లో బ్యాటరీ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టు, కరెంటు. బట్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వి టేక్ ఇట్ ఈజీ, వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నేను నీ కొరకు ఆశపడుచున్నాను. హల్లెలూయా. అంటే మనకి అది లేనప్పుడే దాని యొక్క విలువ అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మనము మన యొక్క బిజీనెస్లో, మనం మన యొక్క వ్యవహారాల్లో బిజీగా ఉంటూ అక్కడ చేస్తూ లోపల మాత్రం టైర్డ్ అయిపోయి ఉంటాం. ఇన్సైడ్ వీఆర్ టైర్డ్, వీఆర్ బ్రోకెన్, వీఆర్ థింకింగ్ చాలు నాయనా, ఇంకా అలసిపోయాను. ఎందుకో తెలుసా? బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్సింగ్. దేవుని సన్నిధి మనలో మిస్ అవుతుంది. రెండవ పాయింట్ నేను నేర్పించాలనుకుంటుంది, అక్కడ మార్పు తెచ్చేది దేవుని సన్నిధి. ఆ యొక్క అలసటలో, ఆ యొక్క అలుపులో మనకి విశ్రాంతిని, నెమ్మది కలిగించేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. నిర్గమకాండం 33:15 చూస్తూ ఉంటాం. మోషే నీ సన్నిధి, మోషే అంటున్నాడు దేవునితో, నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మను పంపించొద్దు. నీ సన్నిధి రాకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సన్నిధి రాకపోతే నాకు విజయం వద్దు. దేవుడు అంటాడు వెళ్ళంట, లేదు నువ్వు రాకపోతే నేను వెళ్ళను. దాని అర్థం ఏంటో తెలుసా? వితౌట్ గాడ్ యువర్ సక్సెస్ మియర్లీ బికమ్స్ అ పర్ఫార్మెన్స్. మన యొక్క విజయము ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ అయిపోతుంది, ఒక వర్క్ బేస్డ్ అయిపోతుంది. అప్పుడు ఆ యొక్క విజయాన్ని మనం ఆనందించలేము. ఇట్స్ లైక్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ అయిపోతుంది, మనం చాలా బిజీగా రాత్రి పగళ్ళు తేడా లేకుండా పని చేస్తూ ఉంటాం. ప్రాజెక్ట్ అయిపోద్ది, అబ్బా ప్రాజెక్ట్ అయ్యిందిరా బాబు అని అనుకుంటాం. అది విజయం వచ్చింది, కానీ ఎంజాయ్ చేసావా? లే. అనేక మంది జీవితం అలాగే ఉంటుంది. ఇక్కడ బిజీ, అక్కడ బిజీ, రాత్రి బిజీ, పగలు బిజీ, మధ్యాహ్నం బిజీ, సాయంత్రం బిజీ. ఏంటయ్యా ఈ బిజీ? మోషే అంటున్నాడు, నాకు ఆ బిజీ లైఫ్ వద్దు, నాకు ఎలాంటి వ్యవహారాలు వద్దు. నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. మ్యాన్, వాట్ ఎ వర్డ్. దావీదు అదే అన్నాడు, మోషే అదే అన్నాడు. అంటే నువ్వు రాకపోతే నా విజయం కాదయ్యా. ఐ కాంట్ రియల్లీ ఎంజాయ్ ద సక్సెస్ ఇఫ్ యూ డోంట్ కమ్. ఎందుకు రమ్మన్నాడు అంటే ఐ థింక్ వీ కెన్ బెటర్ అండర్స్టాండ్ ఇట్ ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ అ హాస్పిటల్. ఒక హాస్పిటల్ కానీ మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఆ హాస్పిటల్లో ఒక చిన్న బాలుడు ఉంటాడు, ఆ చిన్న కుమారుడు ఉంటాడు. ఆ చిన్న కుమారుడికి ఏదో అనారోగ్యం వస్తుంది.
ఆ అనారోగ్యం యొక్క పరిష్కారం కొరకు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు ఒక్కడే ఉండడు. ఆ కుమారుడితో పాటు తన తల్లి ఉంటుంది. ఆ తల్లి కానీ లేకపోయినట్లయితే ఆ హాస్పిటల్లో ఉండేటువంటి ఆ యొక్క అలజడి, ఆ యొక్క కేయాస్, ఆ యొక్క గందరగోళము, ఆ యొక్క హడావిడి అంతటిని చూసి ఒక కుమారుడు భయపడిపోతాడు. చిన్న పిల్లోడు భయపడిపోతాడు. కానీ తన యొక్క తల్లి ఎప్పుడైతే ఆ కుమారుడితో ఉంటుందో ఆ యొక్క కేయాస్ పోతుందా? పోదు. ఆ యొక్క ప్రాబ్లమ్స్ పోతాయా? పోవు. కానీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ మధ్యనే మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ సమస్యలు పోతాయని కాదు, నీ సమస్యలలో నెమ్మదినిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. నీ సమస్యలలో నీకు నెమ్మదినిస్తాడు. నీ యొక్క సమస్యలలో నీకు తోడై ఉంటే నీ యొక్క ప్రతి ఓటమి కూడా ఓటమిలా అనిపించదు. నెమ్మది, శాంతత్వము, ప్రశాంతంగా సమాధానంతో ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రాబ్లమ్స్ డిసప్పియర్ అవ్వవు. మన యొక్క సమస్యలు కాదు, కానీ మన యొక్క భయము అదృశ్యమైపోతుంది. యువర్ ఫియర్ డిసప్పియర్స్. కొంతమంది ముఖాలు చూస్తే నాకు పాపం చాలా జాలి వేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ ముఖం బ్రైట్గా ఉండదు. చాలా 6 o'clock ఫేస్లో ఉంటుంది. 6 o'clock ఫేస్ తెలుసు కదా, ఉదయం 6 గంటలు లెగిస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, బాగా లాంగ్గా. ఆ 6 o'clock ఫేస్ పోయి 10 o'clock ఫేస్ రావాలంటే దేవుని యొక్క సన్నిధి నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ పాయింట్ ఈరోజు నేను మీకు చెప్దాం అనుకున్నది, బాధలో దేవుని సన్నిధి సమాధానాన్ని ఇస్తుంది. బాధలో దేవుని సన్నిధి సమాధానాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది, నేను మీ దాసుడిననియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. ప్రక్కవారి తిరిగి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి. ఏదో మనం పాడాం కదా, యెహోవా నీకు తోడై ఉండగా నాకు భయము లేనే లేదు, నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నేను జయం పొంది లేచెదను. లేచెదను అంటే ఏంటి? దాని అర్థం పడలేదనా? కాదండి, పడలేదని కాదు. ద పాయింట్ ఇక్కడ ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా సమస్యలు లేనటువంటి జీవితం మనకి ఇవ్వడు. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారు, యేసు ప్రభు నమ్ముకో సమస్యలు ఏముండవు అంటే. నో, దట్స్ అ రాంగ్ ఫిలాసఫీ. యేసు ప్రభువు నమ్ముకుంటే సమస్యలు ఏమి ఉండవు కాదండి. యేసు ప్రభువు నమ్ముకుంటే ఇంకా సమస్యలు వస్తాయి. అదేంటి పాస్టర్ గారు, ఎక్కడైనా సమస్యలు లేకపోతే? నో, జాగ్రత్త వినండి. కంప్లీట్ అవ్వాలి కదా, కంప్లీట్ అవ్వాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు పోతాయని కాదు, కానీ శ్రమలు లేని జీవితాన్ని ఆయన మనకి ఇవ్వడు, కానీ శ్రమలో ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ మోర్ ప్రెషియస్, మోర్ పవర్ఫుల్, మోర్ స్ట్రాంగర్. హల్లెలూయా. సమస్యల మధ్యలో నీకు సమాధానము కలుగునుగాక. నీ ఇబ్బందుల మధ్యలో నీకు సమాధానము కలుగునుగాక. నీ యొక్క అస్వస్థత మధ్యలో నీకు సమాధానము కలుగునుగాక. నీ యొక్క ప్రతి ఇబ్బందుల మధ్యలో నీకు దేవుని యొక్క శాంతి సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కదా కీర్తనకారుడు చెప్తా ఉంటాడు 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకు? నీవు నాకు. హల్లెలూయా. నీవు నాకు. అందుకే గాఢాంధకారపు లోయలలో ఒంటరిగా నేను ఒంటరిగా ఉన్నానని అపవాది అనుకుంటా ఉంటాడు. కానీ లేదయ్యా, నీవు నాకు తోడై ఉన్నావని అపవాదికి తెలియదు. హల్లెలూయా. ఈ సాయంకాలం ఎంతమంది
ఒంటరితనంతో భయపడుతున్నారు నాకు తెలియదు, బట్ ఐమ్ టెలింగ్ యూ, గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. సో బెటర్ మేక్ గాడ్ యువర్ రెఫ్యూజ్. హల్లెలూయా. దేవుణ్ణి నీ యొక్క గుడారం కింద మార్చుకో. దేవుని యొక్క సన్నిధి నీలో ఏర్పరచుకో. దేవుడు గొప్ప క్రియలు నీలో చేస్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి అనేకమైనటువంటి ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి, అనేకమైనటువంటి ఎవ్రీడే పిల్లలకి ఏమంటా ఉంటారంటే తల్లిదండ్రులు, బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఎందుకు మంచి మార్కులే నేను భవిష్యత్. నాకు తెలుసు మీరు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు, యు ఆర్ సాక్రిఫైసింగ్ అ లాట్ అండ్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్, బట్ ద పాయింట్ ఇస్ యువర్ లవ్ ఈవెన్చువల్లీ విల్ టర్న్ ఇన్ టు ప్రెషర్ క్వైట్లీ. మీరు ప్రేమగానే చెప్తున్నారు, కానీ విషయం ఏంటంటే ఆ ప్రేమ వారికి ఒత్తిడిగా మారి వారి యొక్క హృదయాన్ని చీల్చివేస్తుంది. ఇట్స్ గోయిన్ టు టేర్ ఇట్ డౌన్. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది కుటుంబాల్లో. నా పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఈ అవసరం ఉంది, లేకపోతే నేను మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే మంచి కారు కొనుక్కోవాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. లేకపోతే కొంతమందికి హెల్త్ రిపోర్ట్స్ బాగోవు. నాకు బీపీ, ఎప్పుడు ఏం చేసినా బీపీ తగ్గట్లే, ఏం చేసినా షుగర్ తగ్గట్లే. కొంతమంది ఎవ్వరికి తెలియకుండా ఆ యొక్క నిశ్శబ్దములో వారి కన్నీరు కారుస్తూ ఉన్నారు. దట్ సైలెంట్ టీయర్స్ హ్యావ్ బిన్ రోలింగ్ డౌన్ దేర్ ఐస్. కానీ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు ఒంటరిగా లేవు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడయ్యాను. యూఆర్ నాట్ అలోన్, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ. 4వ పాయింట్ నేను మీకు నేర్పిద్దాం అనుకుంటుంది. దేవుడు మనకు దూరంగా లేడు, ఆయన మనతో ఇక్కడ ఉన్నాడు. అందరూ చెప్పండి, ఇక్కడ ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. హల్లెలూయా. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మనుషులు ఎప్పుడు కూడా ఒక మందిరానికి వెళ్ళేవారు దేవుని ఆరాధించడానికి. ఎప్పుడు మందిరంకే. మనకి అందుకే ఇప్పుడు కూడా ఈ యొక్క కల్చర్ నడుస్తూ ఉంటుంది. ఒక గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, మొక్కుకోవడం, ప్రార్థన చేయడం. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత దాన్ని మార్చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీతో ఏమన్నాడు తెలుసా? ఒక స్త్రీ ఉంటుంది యేసు ప్రభుతో, అయ్యా మరి మీ రెండో రాకడికి వచ్చేసరికి మందిరం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుందా, పాలస్తీన్లో ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, అక్కడ ఉంటుంది అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇంక ఇక్కడ అక్కడ ఉండదు, నీలో ఉంటుంది. మనుషులు ఇంక ఇక్కడ అక్కడ వెతుక్కోరు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆమేన్. అందరూ చెప్పండి, నాలో దేవుడు ఉంటాడు. ఐ యు అండర్స్టాండింగ్ దట్ వర్స్? అర్థమైందా మీరు చెప్పింది? నీలో దేవుడు ఉంటాడు, నీలో బలం ఉంటుంది. హల్లెలూయా. నీలో దేవుడు ఉంటాడు, ఆయన నీలో నివసిస్తాడు. మ్యాన్, వాట్ అ పవర్ఫుల్ థింగ్ దట్ ఈస్. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇకపై ముసలైన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళనవసరం లేదు. ఇకపై ఆ మెదక్ చర్చ్ అని, ఈ చర్చ్ అని, ఆ విజయవాడలో ఏంటంటే గుణదల అదని ఇదని ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎందుకు? నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తుంటారు, అన్నా నేను కాలు నడకని వెళ్ళానన్నా ఈ కొండ మీదకి. ఏ కొండ అవసరం లేదు, ఆ కొండ కూడా దిగి వస్తుంది, దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. చాలా మందికి షాక్గా ఉంది. షాక్ షాక్ షాక్. అన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మరియం కొండ ఎక్కాను, ఆ కొండ ఎక్కాను, విజయవాడలో కొండ ఎక్కాను, విశాఖపట్నంలో కొండ ఎక్కాను, అది కర్నూలు దగ్గర ఇంకో కొండ ఏదో ఉంటుంది, కొండ ఇంకో కొండ ఉంటుంది, ఆ కొండ ఎక్కాను. అయినా ఆ కొండను తయారు చేసినటువంటి వాడు నీలో ఉంటే నువ్వెందుకయ్యా కొండ ఎక్కడం? ఎందుకయ్యా, ఎందుకయ్యా? చప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. అదే కదా యేసే చేసింది. యేసు ప్రభు చేసిన పని అదే కదా. నువ్వు ఇకపై ఏ కొండ ఎక్కనవసరం లేదు. ఆమేన్. నువ్వు ఇకపై ఏ తీర్థయాత్రలకు వెళ్ళనవసరం లేదు. హల్లెలూయా. పిలిగ్రిమేజ్. ఆఫ్టర్ ఐ గో ఐ ఎమ్ ఓల్డ్.
నేను యేసే నామము 100 సార్లు రాస్తాను. 1000 1,00,000. నువ్వు 1,00,000 కాదు కదా, 2,00,000 సార్లు రాసినా సరే ఆయన ఏమీ అబ్బే. ఎందుకో తెలుసా? ఆయన నీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? నీలో. ఏదో స్పెషల్ పూజలు, స్పెషల్ ప్రార్థనలు ఏం అవసరం లేదు. దేవుడు నీలో ఉన్నాడు. గాడ్ ఈజ్ హియర్ అండ్ గాడ్ ఈజ్ నియర్. ఆమెన్. అందరూ చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఇప్పుడు ప్రక్కవారు తిరిగి చెప్పండి, నీతో కూడా ఉన్నాడని చెప్పండి. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అందరూ చెప్పండి, యుగ సమాప్తి వరకు ఆయన నాతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి అన్నాడు. మరి చెప్పారా లేదా? నేను చెప్పాను కదా ఈరోజు, నమ్మండి దాన్ని. ఆమేన్. గాడ్ ఈజ్ విత్ యూ. లాస్ట్ పాయింట్ ఈరోజు నేను మీకు నేర్పిద్దాం అనుకుంది, ఆరాధనలో మరి ఎలా స్పందించాలి. హౌ షుడ్ ఐ రెస్పాండ్ ఇన్ వర్షిప్. ఆయన సన్నిధి గురించి మాట్లాడారు, బాగానే ఉంది. నేను ఎలా స్పందించాలి పాస్టర్ గారు అంటే, యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది మనకి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు ఎలా వస్తాడు? దేవుడు మన దగ్గరికి, మనం ఆయన దగ్గరికి వెళ్తాయి. ఎలా వెళ్ళాలని? ఇందాక కొండెక్కొద్దన్నారు, ఇందాక ఏ తీర్థయాత్రలకు వెళ్ళొద్దన్నారు. దేవుడు కొండకి తెరాడు, తీర్థయాత్రలకు వెళ్తారాడు, లేకపోతే 1,000,000 సార్లు యేసయ్యా అని రాస్తే రాడు. ఎలా వస్తాడు తెలుసా? నీవు నోరు తెరిచి హృదయపూర్వకంగా పిలిస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. నోరు తెరిచి హృదయపూర్వకంగా, దేవా నీవు నా యొద్దకు రా ప్రభువా అని అడిగితే ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు. మీకు విషయం చెప్పడం, మన యొక్క సాంప్రదాయంలో ఒక మంచి క్వాలిటీ ఒకటి ఉంది. అదేంటంటే, ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా వింటాం. ఏం చేస్తామండి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా వింటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినడానికి కూడా సిద్ధంగా ఉన్నావా? యూ షుడ్ బి రెడీ టు లిసన్. ఇప్పుడు ఈ సాయంకాలం, మన ఈ రాత్రి వేళ, యాజ్ దిస్ వర్షిప్ నైట్ వీ కమ్ టు అ ఎండ్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఎండ్. కానీ అది బెస్ట్ ఎండ్ అవ్వాలంటే నీ యొక్క హృదయాన్ని తెరిచి నీవు ఆయనకి ఇవ్వాలి. రైట్ నౌ ఆర్ యు రెడీ టు డూ దాట్? ఏమండి, మన యొక్క హృదయాలను మనం తెరవాలి. మన యొక్క థాట్స్ని మనం అదుపు చేసుకోవాలి. స్టిల్ యువర్ థాట్స్. అందుకే అన్నాడు, ఓరకుండుడి అన్నాడు. స్టిల్ యువర్ థాట్స్. అలా చేస్తే ఏమవుతుందంటే ఆయన యొక్క సన్నిధి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి వేళ, sometimes God doesn't want our words, rather God wants our surrender. మన యొక్క పదాలు కాదు ఆయనకు కావాల్సింది, మన యొక్క సమర్పణ ఆయనకు కావాలి. నువ్వు ఆయనకి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవా నువ్వే నాకు కావాలి, నువ్వు తప్ప వేరేది ఒకటి నాకు ఉన్నా లేకపోయినా వ్యర్థమే అయ్యా, నువ్వు మాత్రం నాకు కావాలి అని చెప్పగలిగే వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడదాము, దేవుని ఆరాధిద్దాము. దేవుడికి మన యొక్క మాటలు కాదు, మన యొక్క సమర్పణ కావాలి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఏమని చెప్తుందంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. ఏముంటుంది? ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము. ఆయన సన్నిధి, అందరూ చెప్పండి, దేవాని సన్నిధి నాకు కావాలి. అడుగుదామా, ప్రార్థిద్దామా, దేవాని సన్నిధి నాకు దయచేయమని అడుగుదామా. కమ్ ఆన్ చర్చ్, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద సర్వీస్. ఈ యొక్క ఆరాధనలో అతి శ్రేష్టమైన సమయము, నీవు ఆయనకు సమర్పించుకునేటువంటి సమయము, నీవు ఆయన ముందు సాగులుపడేటువంటి సమయము, నీవు ఆయన ముందు, దేవా నీవు నాలోనికి రా ప్రభువా, నేను నీ యొక్క సన్నిధిలో ఉంటాను ప్రభువా. నాకు మతమొద్దు, నాకు నీవు కావాలి. నాకు ఆచారాలొద్దు, నాకు నీవు కావాలి ప్రభువా. నీవు లేనిదే ఆరాధన వ్యర్థమయ్యా ప్రభువా. నాకు నీవు కావాలి. I want you. Come on church. Shall we lift our hands today? Shall we lift our hearts today? ఈ రాత్రి వేళ మన యొక్క చేతులెత్తి మన యొక్క హృదయాన్ని తెరుద్దామా. దేవా నీ సన్నిధి నాకు కావాలి ప్రభు అని అడుగుదామా. దేవా నీ సన్నిధి నాకు కావాలి రాజా. దేవా తనకు మొర్రపెట్టు వారందరికీ
తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ. ఈరోజు నీవు ఆయనకి మొర్ర పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to shout for him? Are you ready to worship him? ఈ రాత్రి వేళ నీ యొక్క హృదయాన్ని ఇచ్చి, దేవా నా యొక్క సమస్తం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా నా యొక్క కష్టాలు, నా యొక్క నష్టాలు అన్నిటినీ ప్రక్కన పెడతానయ్యా. దేవా ఐ స్టిల్ మై థాట్స్, నా యొక్క ఆలోచనలు స్తంభింప చేస్తున్నాను రాజా. దేవా నీ సన్నిధి నాకు కావాలి.